దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 4వ విడత లోక్సభ ఎన్నికలు జరిగాయి. 96 నియోజకవర్గాలలో దాదాపుగా 64% ఓటింగ్ శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్లో ఘర్షణలు జరిగాయి. ఇక్కడ ఒక వ్యక్తి మరణించాడు. వెస్ట్ బెంగాల్లో పోలింగ్ మాత్రం పెరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. ఒరిస్సాలోనూ పోలింగ్ జరగగా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎన్నికలు జరిగిన శ్రీనగర్లో పోలింగ్ శాతం పెరిగింది. గతంలో 20% లోపే పోలింగ్ నమోదు కాగా ఈసారి 36% దాటింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ అమూల్య అందజేస్తారు. సార్వత్రిక ఎలక్షన్ 4th ఫేజ్ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఓటర్లు అయితే తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడి మరి తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. సో ఇప్పటి వరకైతే మనం చూసుకున్నట్టయితే దాదాపు 70% వరకైతే మనకు ఓటింగ్ అనేది పోలైందని చెప్పొచ్చు. సో అత్యధికంగా మనకి పశ్చిమ బెంగాల్లో 60% ఓటింగ్ అనేది నమోదైంది. అలాగే అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో నమోదైందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకైతే మనకి 3 ఫేజెస్ అయితే పోలింగ్ అయితే ఇప్పటివరకైతే 3 ఫేజెస్ అయితే మనకు పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది 4th ఫేజ్ అని చెప్పుకోవచ్చు. సో 3 ఫేజెస్ కూడా మనం చూసినట్టయితే ఫస్ట్ ఫేజ్లో 102 నియోజకవర్గాలకి మనకి 21 స్టేట్స్కి పోలింగ్ అనేది జరిగింది. సో మనకి అక్కడ హైయెస్ట్ లక్షద్వీప్లో మనకి 84% ఓటింగ్ అనేది నమోదైంది. అలాగే బీహార్లో చాలా తక్కువైందని చెప్పొచ్చు. ఫేజ్ 2 చూసుకున్నట్టయితే మనకి 89 నియోజకవర్గాలకి అంటే 13 స్టేట్స్కి పోలింగ్ అనేది జరిగింది. సో ఫేజ్ 2లో కూడా హైయెస్ట్ మణిపూర్లో ఓటింగ్ అనేది పోలైంది. సో లోయెస్ట్ బీహార్లో 53% మాత్రమే ఓటింగ్ అనేది వచ్చింది. సో మనం ఫేజ్ 3 చూసుకున్నట్టయితే ఫేజ్ 3లో కూడా మనకి 94 నియోజకవర్గాలకి అంటే 12 రాష్ట్రాలకి పోలింగ్ అనేది జరిగింది. సో ఫేజ్ 3లో మనకి అస్సాం ధుబ్రీలో 92% ఓటింగ్ అనేది నమోదైంది, హైయెస్ట్ అని చెప్పొచ్చు. సో లోయెస్ట్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నమోదైంది. సో ఇప్పుడు అంటే ఈ 4th ఫేజ్లో వచ్చేసరికి మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అయితే ఈరోజు పోలింగ్ జరిగింది. సో కొన్ని ప్లేసెస్లో చిన్న చిన్న ఘర్షణలు, సంఘటనలు, వాగ్వాదాలు జరిగినా కూడా సజావుగానే సాగింది. ఈసీ అలాగే పోలీసు అధికారులు కూడా ప్రతి సంఘర్షణని మనగిస్తూ ఓటింగ్ అయితే సజావుగా సాగేలాగైతే చేశారు. సో కొన్ని ప్లేసెస్లో కూడా వాళ్ళ ప్లేసెస్లో డెవలప్మెంట్ లేదని కూడా ఓటర్లు తమ ఓటుని బహిష్కరించారు. బట్ అక్కడ కూడా ఓకే పోలీసులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకొని ఓటింగ్ సజావుగా సాగేలా చేశారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఈ 4th ఫేజ్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మనకి దాదాపు 66%కి పైగా ఓటింగ్ అనేది నమోదైంది. బట్ మనం ఎంత చూసుకున్నా అంటే సిటీలో ఉండేవాళ్ళు కానివ్వండి, వాళ్ళ సొంతూర్లోకి వెళ్ళిపోయి తమ ఓటు హక్కును అయితే రెస్పాన్సిబుల్గా యూజ్ చేసుకున్నారు. బట్ మనంగా ఓటింగ్ అనేది మనకి ఇంకా తక్కువగానే ఉంది, ఆశించినంత అయితే అస్సలు రాలేదు. అలాగే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు జరిగే రాష్ట్రాల్లో మనం పోలింగ్ ఎలా నమోదైందంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మనకి దాదాపు 66% వరకు పోలింగ్ అనేది నమోదైంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో 60% ఓటింగ్ అనేది వచ్చింది. జార్ఖండ్లో చూసుకున్నట్టయితే మనకి నియర్ బై 70% వరకు వచ్చింది. మధ్యప్రదేశ్లో చూసుకున్నట్టయితే 62% ఆ విధంగా వచ్చింది. అలాగే మహారాష్ట్ర, ఒడిస్సా, తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు 65% వరకు కూడా ఓటింగ్ అనేది నమోదైంది. ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్టయితే మనకు 60-63% వరకు అయితే ఓటింగ్ అనేది నమోదైంది. అలాగే పశ్చిమ బెంగాల్లో మనకి 76% వరకు ఓటింగ్ అనేది నమోదైంది. అంటే హైయెస్ట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పొచ్చు. సో మనం చూసుకున్నట్టయితే మనకి సిటీ ప్లేసెస్లో అంటే మనకి హైదరాబాద్లో చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ నియోజకవర్గాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇక్కడే మనకి చాలా తక్కువగా ఓటింగ్ అనేది నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకి ఓటింగ్ అనేది ఓకే బెస్ట్ బాగానే నమోదైందని చెప్పొచ్చు. అసలు నేతల భవిష్యత్ అనేది ఇప్పుడు మనకి ఇంకా 3 ఫేజెస్ అనేది ఉంది కదా. సో ఆల్రెడీ 4 ఫేజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజుతో జూన్ 1 వరకు మనకి ఇంకా మిగిలిన 3 ఫేజెస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. జూన్ 4th తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఈ 4th ఫేజ్ కాకుండా మిగిలిన 3 ఫేజ్లు మోదీ బీజేపీ 400 టార్గెట్కి ఆశించిన ఫలితాలు ఇస్తాయా లేకపోతే ఎలా ఉండనుంది? అలాగే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ అధికారంలోకి రానుందా? అసలు ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నారు అనేది మనకు తెలియాలంటే మనం జూన్ 4th వరకు వేచి చూడాల్సిందే.